సరదాగా ఈ రోజైతే కావలి మానస థియేటర్ లో ఉన్న కూలి పవర్ హౌస్ సినిమాకైతే వచ్చేసాము. సెకండ్ షో అయినా గానీ క్రౌడ్ మాత్రం మామూలుగా లేదు. ఇంకా భారం అంతా లోకి మీద అయితే వేసేసి ఒక ఫుల్ పాప్కార్న్ టబ్ అయితే తీసుకున్నాము విత్ స్పైసీ చీజ్ మసాలా. ఇంకా షో స్టార్ట్ చేసి స్క్రీన్ 1 డోర్లు అయితే తీసేశారు. లోకి సినిమాటిక్ యూనివర్స్ కోసం ఈగర్లీ పాప్కార్న్ తో వెయిటింగ్ చేస్తూ ఉన్నాము. ఈ లోపు సోషల్ మీడియాలో అందరూ అనుకున్నట్టుగానే శివకార్తికేయన్ క్యామియో అయితే వస్తుంది. కానీ కూలీ సినిమాలు అయితే కాదు, సినిమాకు ముందు వచ్చే మద్రాసి ట్రైలర్లు అయితే శివకార్తికేయన్ వస్తారు. మొత్తానికి మనం వచ్చిన కూలీ సినిమా అయితే స్టార్ట్ చేసేసారు. అదేంటో తెలీదు గానీ ఈ మధ్య డైరెక్టర్లు అందరూ కాన్సంట్రేషన్ సినిమా మీద కన్నా సినిమా ముందు వచ్చే టైటిల్ కార్డు మీద ఎక్కువ పెడుతున్నారు. కూలీ సినిమాలో రజనీకాంత్ 50 years టైటిల్ కార్డు అయితే అదరకొట్టేశారు. ఇంకా సినిమా విషయానికి వచ్చేస్తే లాగ్ లేకుండా స్టార్టింగ్ లోనే స్టోరీలోకి అయితే వెళ్ళిపోతాము. కానీ స్టోరీ పాయింట్ చాలా చిన్నదనే చెప్పాలి. దానిని తీసే విధానంలో లోకి అయితే ఎప్పుట్లాగే కొత్తగా ప్రెజెంట్ చేశారు. రజనీకాంత్ ఫ్యాన్స్ కి ఏమేం కావాలో అన్ని ఫుల్ మీల్స్ అయితే ఉన్నాయి. కానీ అక్కడక్కడ జైలర్ విక్రమ్ రిఫరెన్సెస్ అయితే కనపడతాయి. దాని బదులు రెండిటిలో ఏదో ఒక క్యారెక్టర్ తీసుకొని వచ్చి ఎల్సీయూ అని చెప్పుంటే ఇంకా బాగుండేది. కానీ కాస్టింగ్ వైజ్ చూసుకుంటే రజనీకాంత్ ని ఈ సినిమాలో చాలా కొత్తగా అయితే చూపించారు. ఇక నాగార్జున అయితే ఒక రిచ్ అండ్ ఇవిల్ లుక్ లో అదరగొట్టేశారు. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సత్యరాజ్ గురించి అయితే జరుగుతూ ఉంటుంది. కోడ్ వర్డ్ వచ్చేసి పవర్ హౌస్. ఇక ఉప్పి గురించి మాట్లాడుకోవాలనుకుంటే క్లైమాక్స్ కోసం వెయిట్ చేయాల్సిందే. ఇంకా దయాల్ గురించి చెప్పాలంటే జుమ 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 జుమ్ చా జుమ 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 జుమ్ చా జుమ జుమ ఏ జుమ జుమ ఏ జుమ జుమ ఏ జుమ జుమ మోనికా అదరగొట్టేసాడంతే. ఒక మంచి రొటీన్ ట్విస్ట్ తో అయితే ఇంటర్వ్యూ కార్డ్ అయితే పడుతుంది. ఇంకా ఇంటర్వ్యూల తర్వాత లేట్ లేకుండా సినిమాలోకి మళ్ళీ అయితే ఎంటర్ అయిపోతాము. సినిమా మొత్తం ఒక ఎత్తు అయితే సినిమాలో రజనీకాంత్ వింటేజ్ లుక్ అయితే వేరే లెవెల్ అని చెప్పాలి. సెకండ్ హాఫ్ లో ఒక బాధాకరమైన విషయం అయితే జరుగుతుంది. క్లైమాక్స్ అవ్వకుండానే పాప్కార్న్ టబ్ అయితే అయిపోతుంది. ఇంకా యాజ్ యూజువల్ గా క్లైమాక్స్ లో రోలెక్స్ అయితే వచ్చి సారీ అమీర్ ఖాన్ అయితే వచ్చేసి అలా అనిరుద్ధ్ మ్యూజియం తో పైకైతే లేపి రిటన్ అండ్ డైరెక్టెడ్ బై లోకేష్ కనకరాజ్ అని సినిమా అయితే ఎండ్ అవుతుంది.